స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ పూజితారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మీ ఫాదరు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్ని రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్నారు? ఎన్ని కేసులు ఇంకా బెయిల్ రావాల్సింది? 70 రోజులు దాటిపోయాయండి. చాలా బాధాకరమైన విషయం. అంటే ఏదన్నా శిక్ష వేసినా పర్లేదు, మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తెలిసినా పర్లేదు అంటుంటే కూడా ఒకదాని తర్వాత ఒకటి PT1 మొట్టమొదటి కేసు రుస్తమ్ మైన్స్ కేసు అన్నారు. దాంట్లో SC ST కేసులు అవి ఆపాదించడానికి ట్రై చేశారు. ఆపాదించి ఆయన్ని జైలుకి పంపించాలని చూస్తే అది వీలు కాలేదు. ఆయన వాళ్ళని ఏమీ చేయనప్పుడు SC STలు కూడా వచ్చి ఎందుకని చెప్తారు నాన్నకి వ్యతిరేకంగా సాక్ష్యం. అది జరగకపోయేటప్పటికి ఇంకా అక్కడి నుంచి వరుసగా మొదలయ్యి PT వారెంట్లు ఒకటి తర్వాత ఒకటి ఎన్ని PT వారెంట్లని. గ్రావెల్ మట్టెత్తారని చెప్పి ఒక కేసు సర్వేపల్లిలో, కన్పూర్ కాలువ చెరువులో మట్టెత్తారని చెప్పి ఒక కేసు. తర్వాత ఇంకొక దగ్గర గ్రావెల్ ఎత్తారని అదే వెంకటాచలం మండలంలోనే ఇంకొక కేసు. లిక్కర్ పంచారు నాన్నగారు అని చెప్పి పంటపాలెం కేసు ఒకటి వచ్చేసి ఈ పదల్కూరు ఇరువూరు కేసు. తర్వాత వచ్చేసి కేవలం ఒక మెసేజ్ ఏదో ఫార్వర్డ్ చేశారు, ఆయన దాన్ని మార్ఫింగ్ చేసి అని చెప్పి ఏకంగా కేసు అంటే మంగళగిరిలో కట్టారండి. ఆయన ఇక్కడ ఉంటే వెళ్ళేసి వచ్చాం ఆయన్ని తీసుకొని అక్కడి దాకా. దాని పైగా ఇంకొక కేసు ఆల్రెడీ శిక్ష పడిపోయిన కేసు వెంకటాచలంలోనే ఒక ల్యాండ్ ఇష్యూ ఆల్రెడీ శిక్ష పడింది. మా టైంలోనే శిక్ష పడింది. ఆ శిక్ష పడిన మనిషి కూడా అంటున్నాడు ఆయనకేం సంబంధం లేదు అని చెప్పి. అయినా ఆ కేసు కూడా పెట్టారు. ఇట్లా ఒక 8 కేసులు ఏ రకంగా ఆలోచించి పెడుతున్నారు? వాటిలో ఒక్కటి కూడా కనీసం నిలబడేందుకు ఆస్కారం ఉందా అనేది నేను ఈరోజు ప్రతిసారి చెప్తున్నాను. ఒకవేళ మా నాన్నే చెప్పారండి, ఒక్క కేసులో కూడా మీకు సాక్ష్యం దొరికితే నేనే సరెండర్ అయిపోతాను అని చెప్పి. దొరికేటువంటి ఆస్కారం లేదు కదా. ఇప్పుడు లిక్కర్ కేసు, ఇరువూరు లిక్కర్ కేసు ఎంత హాస్యాస్పదమైన కేసు అని అంటే, ఇక్కడెక్కడో ఇరువూరులో లిక్కరు కొన్నారనంట. ఆ ఇరువురు ఆ కేసులు పెట్టిన వాళ్ళందరూ ఎక్కడి దాకా పోయారు? దుగ్గుంట దాకా పోయింది. దుగ్గుంట ఎక్కడ, ఇరువురు ఎక్కడ? కనీసం జాగ్రఫికల్గా అయినా మీరు చూసుకుంటున్నారా? మీరు చెప్పేది వీలవుతుందో లేదో? అంటే జనాలకి ఎట్టాగు మనం చెప్పేది అబద్ధము అని చెప్పి మీకు తెలిసిపోయింది కాబట్టి మీరు ఓకే పర్లేదు, మేము ఏమైనా పర్లేదు, మేము చెడ్డైనా పర్లేదు, ఇది మా రాజ్యం కాబట్టి మేము విచ్చలవిడిగా కేసులు పెట్టుకుంటాం, మేము అందరినీ జైల్లో దోస్తాం అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. జనం గమనిస్తున్నారు అనేది మర్చిపోకపోతే బాగుంటుంది. ఇప్పుడు ఎన్ని కేసుల్లో బెయిల్ రావాల్సిందమ్మా? ఇంకా 3 కేసుల్లో బెయిల్ రావాలండి. పంటపాలెం లిక్కర్ కేసు ఒకటి, రుస్తమ్ మైన్స్ది పైన హైకోర్టులో నడుస్తుంది. ఇంకొకటి వచ్చేసి గూడూరు కోర్టులోనే ఈ వెంకటాచలం ల్యాండ్ కేసు నడుస్తుంది. అన్నీ కూడా సోమవారానికి వేసున్నారు. వీఆర్ హోపింగ్ ఇప్పటికైనా వాళ్ళ అక్కసు తీరి కక్ష తగ్గి ఇంకైనా నాన్న వదిలిపెట్టాలి అని. అంటే వాళ్ళు ఇంకా PT వారెంట్లు ఏరని మీకు నమ్మకం ఉందా? అంటే అండి, ఈ ప్రభుత్వంలో ఏది కూడా చెప్పేందుకు ఆస్కారం లేదు మనకి. ఎట్లయిపోయారంటే పూర్తిగా మాకు అసలు ఏమి సిగ్గు కూడా లేదండి, మేము జనాలందరికీ తెలిసిపోయినా కానీ మేము ఇట్లే పనిచేస్తాం, మేము ఇట్లే ఉంటాం అంటున్నారు. కాబట్టి చెప్పలేము. ఇంతకంటే దిగజారిపోతే కూడా మనం చెప్పలేము. ఇప్పటికైనా కొంచెమైనా కళ్ళు తెరుచుకొని వదిలిపెట్టాలి అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు మాకు ఇంకా రాలేదా తెలివి అని అంటే మనం ఏం చేయలేం. అదేవిధంగా మొన్న మిలాఖత్ అయ్యారు ఫాదర్ గారితో నెల్లూరు సెంట్రల్ జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీకు ఎలాంటి భరోసా ఇచ్చాడు? మీకు ఒక అన్నగా ఎలాంటి ధైర్యం ఇచ్చాడు? మా నాన్నకి నేను మా చెల్లె సంతానం, నాకు బ్రదర్ అనేటువంటి వ్యక్తి లేడు. ఒకవేళ పెద్దన్న ఉంటే బహుశా ఇట్టే ఉంటాడేమో అనిపించింది. జగన్ అన్న నాకు ఇచ్చినటువంటి భరోసా, నన్ను ఆ రోజు ఎంత మర్యాదగా చూసుకున్నారో, ఎంత గౌరవం ఇచ్చారు అనేది ఆడవాళ్ళకి ఆయనకి ఉండే గౌరవం ఆ రోజు తెలిసిపోతుంది. ఆ రోజు అనిపించింది మా నాన్న జగన్ అన్న కోసం ఇంత కష్టపడుతున్నారని అంటే ఇది దానికి రీజను. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి జగన్ అన్న ఏ రోజు మోసం చేయడని మా నాన్నకి తెలుసు అనిపించింది.
అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే మీ ఫాదరు గళం విప్పుతున్నారు, చంద్రబాబు నాయుడుతో పాటు అందరినీ విమర్శిస్తున్నాడు, అందుకోసమే జైల్లో పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చారు. అంటే మీరు కూడా బాగా మాట్లాడుతున్నారు, దాడికి ప్రతి దాడి చేస్తున్నారు, పొలిటికల్గా అనే ఉద్దేశంతోనే ఇచ్చారని భావించుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చేటప్పుడు ఒకటే చూస్తున్నారండి, ప్రజల కోసం పనిచేయగలరా, ప్రజల పక్షాన ఉండగలరా అని. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురుగా నేను ఆ స్థానాన్ని సంపాదించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జగన్ అన్న మా మీద చూపించినటువంటి నమ్మకం అయితే, నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ అయితే నేను ఎప్పుడూ మర్చిపోను. వాటిని నిలబెట్టుకునేలాగా నేను ఎప్పుడూ పనిచేస్తానని చెప్తున్నాను. అంటే కూటమి ప్రభుత్వంలో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు అని కూటమి ప్రభుత్వ నాయకులు అయితే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఇది చేసే వాళ్లకు రక్షణ లేకుండా పోయింది మహిళలకు అనేది మీరేమంటారు దాన్ని? అంటే అదే కదండి, ఈరోజు వ్యత్యాసం చూసుకుంటున్నాం. ఒక్క లిక్కర్ పాలసీలోనే నేను ఇందాకే మాట్లాడాను, బెల్ట్ షాపులు అనేవి వెతికి ఒక్కటి చూపించండి 2019 నుంచి 24 దాకా, దానికి ముందు ఉన్ని, దానికి తర్వాత ఉన్ని. అది ప్రభుత్వం ఏం చేయలేదు అని అంటే, చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినట్టే కదా. జగనన్న చేయగలిగితే, స్కీమ్లన్నీ సరిగ్గా ఇవ్వగలిగినప్పుడు, లిక్కర్ వల్ల ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకోగలిగినప్పుడు, ఆ పని ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? చేయలేకపోతే మీరు ఎలా ఆడవాళ్ళ దృష్టిలో బాగున్నట్టు అని నాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళకి ఈరోజు జరిగినటువంటి లిక్కర్ పాలసీ ఏమి, మొన్న జరిగినటువంటి దాడైతే ఏమి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద, అవన్నీ భయాందోళన కలిగివా అండి? ఏమనిపిస్తుంది, ఒక మనిషి అటు తిరిగే బదులు మన ఇంటికి వస్తే మన పరిస్థితి ఏంటి? 80 నుంచి 100 మందిని విచ్చలవిడిగా వదిలేస్తే వాళ్ళందరూ మన ఇళ్ళ మీద కూడా పడితే ఏంటండి పరిస్థితి? ఇటువంటి సమాజంలో మన ఆడవాళ్ళు రక్షణ ఎలా ఫీల్ అవుతారు? అలాగే చంద్రబాబు నాయుడు మహిళల కోసం ఉచిత బస్సులు ప్రవేశపెడుతున్నారు, మహిళలు కూడా జేజేలు కొడుతున్నారు, మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని కూడా కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళలు సైతం చెప్తున్నారు. ధన్యవాదాలు. నా చుట్టూ కూడా మహిళలు ఉన్నారు, ఒక్కరు కూడా ఆనంద చెందినట్టు ఏమీ లేదు. ఇప్పుడు మా ఇంట్లోనే ఒక అమ్మాయి, అమ్మ పాత బస్సులకి రంగులు వేసి మరి కొత్త బస్సులుగా వదులుతున్నారంటమ్మా, నేను పోవాలనుకున్నాను. పాపం అమ్మాయి శ్రీశైలం పోవాలనుకుంది, పోయేదిలే పెట్టేదిలే, సెలవు కూడా అడిగింది. సరేలే అమ్మ, అట్టే ఫ్రీ బస్సు వస్తే అట్టే పంపిస్తామన్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దీనికి తేడా తెలుసు. చంద్రబాబు నాయుడు మీద అంత నమ్మకం కూడా ఉంది నాకు ఈడని. అంటే పాత బస్సులు రంగులు వేసారా? అంతే కదండి, పల్లె వెలుగులు అంటే ఏమి ఈరోజు కొత్తగా తీసుకొచ్చి పెట్టిన బస్సులా ఏంటి? పాత బస్సులు, వాటికి రంగులు వేశారు. పాపం ఇంజిన్ ఎట్టుందో కొంచెం చూసుకొని తోలితే బెటర్ డ్రైవర్లు. ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా కూర్చోండి అమ్మా. అంటే కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు ఎన్నికల ముందు చెప్పారు, అవి అమలు కావడం లేదంటారా? లేదండి, ఎందుకంటే ఈరోజు ఒకవేళ కానీ ఏదన్నా అమలు చేయాలని అనుకుంటే జగన్ అన్న వెన్నుపోటు దినోత్సవం చేయకముందు వాళ్ళు ఈ హామీలన్నీ పూర్తి చేసి ఉండాలి. మొట్టమొదట ఆయన ఆ వెన్నుపోటు దినోత్సవం జరిగింది, దాని తర్వాత పాపం భయం పట్టుకుంది వీళ్ళకి. ఆయన ఇచ్చినటువంటి చేసినటువంటి హామీలు కూడా మనం సగానికి కూడా పూర్తి చేయలేకున్నాము. రేపు మన పరిస్థితి ఏంటి అన్న భయం పెట్టుకొని ఈ అరాకొరాగా అయినా వస్తున్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. జగనన్న ఇచ్చినటువంటి స్కూళ్ళు వాటిల్లో వీళ్ళెళ్ళి ఫోటోలు దిగుతున్నారు, జగనన్న ఇచ్చినటువంటి బస్సులు వాటిల్లో వీళ్ళెళ్ళి ఫోటోలు దిగుతున్నారు, జగనన్న చేసినటువంటి అభివృద్ధి దాని ముందు వీళ్ళెళ్ళి దిగి ఫోటోలు దిగి మేము చేసేసాం అని చెప్పి ఈరోజు వెతికి చూపించి, ఈరోజు ఇక్కడ ఒక రోడ్డు వేసామని చూపించమనండి. సర్వేపల్లిలో ఎట్లా చేశారు అభివృద్ధి? ఒక్క దగ్గర రోడ్డు వేయడానికి కూడా మిగిలిలేదు. సీసీ రోడ్లు అయితే ఏమి, డ్రైన్లు అయితే ఏమి, మొన్న కూడా చెప్పాను ఎంత ఇది. మా నాన్న చెప్పేవాడు, రైతుల విషయంలో అయితే ఏమి, ఆడపడుచుల విషయంలో అయితే ఏమి, ఒక సమీక్ష నిర్వహించి దాంట్లో నుంచి సజెషన్స్ తీసుకొని మళ్ళీ పనిచేసేవారంట. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా అండి? ఆడవాళ్ళు నిర్భయంగా ఇది మాకు నచ్చట్లేదని చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అదేవిధంగా నాన్న సుమారు 73 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. మీరు కలిశారా? ఏమైనా జైలుకి వెళ్ళి మిలాఖత్ అయ్యారు? ఏమైనా చూడలేక మీరు పోలేదా? నేను ముందు కూడా చెప్పాను, వాళ్ళకి ఒక పైశాచిక ఆనందం. మా నాన్న నేను అలా చూస్తే
బాగుండు అని చెప్పి. నేను వాళ్ళకి ఆనందం ఇవ్వదలుచుకోలేదు. అందుకని పాపం పుకార్లు పుట్టిస్తున్నారు, ఎందుకని కుటుంబ సభ్యులు వెళ్ళి చూడట్లేదు అని చెప్పి. మా నాన్న నా మనసులో ఉన్నాడు, ఇప్పటికీ ఎప్పటికీ అక్కడే ఉంటాడు. ఆయన నా ధైర్యము, ఆయనే నా సర్వస్వం. అటువంటి వ్యక్తి ఎక్కడున్నా కానీ ఆయన నా మనసులో ఉంటాడు. కాబట్టి ఆయన్ని అలా చూడడం ఇష్టం లేకపోవట్లేదు, కానీ ఆయన్ని చూసి మేము అధైర్యపడతామనేది కూడా నిజం కాదు. మొత్తం మీద నాన్న అడుగుజాడల్లోనే నడుస్తారు, అక్రమాల్ని అన్యాయాల్ని అడ్డుకుంటారు. మీరైతే తప్పకుండా మాకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఇంతమంది 2.5 కోట్ల ఆడవాళ్ళ బాధ్యత మా అందరి మీద ఉందన్నప్పుడు ఆ బాధ్యతకి తగినట్టు మేము పనిచేయాలి. వాళ్ళ మీద ఎటువంటి అక్రమము అన్యాయం జరగకుండా మేము చూసుకోవాలి. అది మాత్రం తప్పదు, అది ఖచ్చితంగా చేస్తాం. ఇది పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి నాకు ఇచ్చిన ఒక మంచి అవకాశం ఇచ్చారు, దాన్ని వమ్ము చేయను. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీని మరో బలోపేతం చేస్తాము, నాన్న అడుగుజాడల్లోనే చేస్తాము, సర్వేపల్లి ప్రజలకు అండగా ఉంటామని కూడా పూజితారెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.